నేను విఆర్కే గారి డైట్ ప్రారంభించానండి. ఎప్పుడంటే 27th జూలైని ప్రారంభించాను. ఈ రోజుకి 6 రోజులైంది. అప్పుడు నా ఫాస్టింగ్ షుగరు 217. నేను మీకు నా షుగరు టెస్ట్ మెషిన్లో కూడా మీకు చూపిస్తానది. ఫాస్టింగ్ షుగర్ 217. నేను డైలీ GMR-1 ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకునేదాన్ని. అన్నం కూడా తక్కువ తినేదాన్ని, స్వీట్స్ తినేదాన్ని కాదు. చాలా రోజుల నుంచి నేను షుగర్ తగ్గించుకోవడానికి చాలా చేశాను, కానీ ఏం తగ్గలేదు. ఇదివరకు విఆర్కే గారి డైట్ చేశాను, కానీ ఒక 4-5 రోజులు చేసేసరికి నీరసం వచ్చేసింది. దాంతో మానేశాను. అప్పుడు నాకు తెలియలేదు. ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, నేను క్లియర్గా విన్నాను. ఆ వీడియోలు ఇప్పుడు క్లియర్గా వినడం మూలంగా ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ డైట్ చేసినప్పుడు బాడీలో వాటరు, సాల్ట్ రెండు బయటికి వెళ్ళిపోతాయి. దానివల్ల నీరసం వస్తుంది. మనం తినే ఆహారం తక్కువై నీరసం రాదు. ఓన్లీ సాల్ట్ బాడీ వదిలేస్తుంది, వాటర్ని కూడా వదిలేస్తుంది. కాబట్టి ఆ రెండింటిని పట్టుకోలేదు. ఈ డైట్లో సాల్ట్, వాటర్ని రెండింటిని బాడీ పట్టుకోదు, కాబట్టి అవి బయటికి వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోతాయి కనుక నీరసం వస్తుంది. అందుకని మనకి నీరసం వస్తే మనం తాగాల్సింది ఏంటంటే సాల్ట్ వాటర్. ఆ సాల్ట్ వాటర్ రుచిగా ఎలా తాగొచ్చు అంటే, మజ్జిగని నీళ్లు పోసేసి బయట ఉంచేస్తే మజ్జిగ గిన్నెలో అది చక్కగా పులుస్తుంది. ఆ పులిసింది పై వాటర్ మాత్రమే తాగుతాం. ఓన్లీ పై వాటర్ మాత్రమే తాగాలండి. కింద గట్టిగా ఉండే పదార్థాన్ని తినకూడదు. నేను ఈరోజు ఏం చేశానంటే, కొంచెం కొంచెం తయారు చేసుకుంటే నాకు ఆ మజ్జిగ కొంచెం టైం పడుతుంది కదండి. ఒక రోజు అంతా పడుతుంది ఇంచుమించులో. అందుకని ఏం చేశానంటే, ఒక స్టీల్ కుక్కర్, 5 లీటర్ల కుక్కర్ ఇది నేను వాడేది కాదు. అంటే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వాడతాను. మేమిద్దరమే ఉంటాం, నేను మా ఆయన, కాబట్టి ఇంత పెద్ద కుక్కర్ అవసరం ఉండదు. ఈరోజు ఏం చేశానంటే, ఈ కుక్కర్ తీసుకుని దీంట్లో మజ్జిగ వేసేసాను. ఒక ప్యాకెట్ మజ్జిగ. పాల అబ్బాయి రావట్లేదు, అందుకని ప్యాకెట్ తీసుకుంటున్నాం ప్రస్తుతం. అబ్బాయి వచ్చేస్తాడు, మళ్ళీ గేదె పాలు తీసుకొస్తాడు. ప్రస్తుతం ఏంటంటే ప్యాకెట్ పెరుగు వేసాను, ఒక ప్యాకెట్ వేసేసి మిగిలినవన్నీ నీళ్ళు పోస్తాను. నిండుగా నీళ్ళు పోసేసి అట్టే పెట్టాను. అట్టే పెడితే అది మీకు ఫస్ట్ చూపించినప్పుడు పెరుగు కింద అనిపించింది కదా, మజ్జిగ కింద చిక్కగా అనిపించింది కదా. ఇప్పుడు చూడండి, నీళ్ళు తేరిపోయాయి. ఇలా నీళ్ళు తేరిపోతాయి, చక్కగా పుల్లగా తయారవుతుంది అది. ఆ పుల్లటి మజ్జిగలో చక్కగా 3 నిమ్మకాయలు పిండేసుకుని, రోజుకు 3 నిమ్మకాయలు కదా, 3 నిమ్మకాయలు పిండేసుకుని, దానికి సరిపడా ఒక స్పూనున్నర 2 స్పూన్ల ఎంత పడుతుందో చూసుకుని, దానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని, ఆ మజ్జిగని 4 లీటర్ల వాటరు రోజుకి సరిపడా అలాగా అరగా తాగుతూ ఉంటే నీరసం ఉండదు. తాగడానికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. చాలా బాగుంటుంది. పుల్లగా ఉంటుంది. నిమ్మకాయ పిండుకుంటాము, సాల్ట్ వేసుకుంటాం కాబట్టి ఈ మజ్జిగ తాగడానికి చాలా రుచిగా ఉంటుంది. ఇంకా దీంట్లో అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా అది వేయలేదు. అది కూడా వేసుకుంటే ఇంకా రుచి పెరుగుతుంది. తినే ఆహారాన్ని రుచిగా తినాలి కదా. ఇలా రుచిగా చేసుకుంటే మనకు కూడా తినడానికి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఇది రోజు మొత్తం తాగితే మనకు అస్సలు నీరసం ఉండదు. విఆర్కే డైట్లో కంపల్సరీ సాల్ట్ వాటర్ తాగితేనే నీరసం ఉండదు, లేకపోతే నీరసం వస్తుంది. అందుకని ఇలా తాగండి, చక్కగా రుచిగా ఉంటుంది, ఎంతో బాగుంటుంది. ఇది రోజు మొత్తానికి సరిపడా 4 లీటర్ల నీళ్ళు ఇందులో పోసేసుకోండి. నీళ్ళు కొంచెం తాగనగానే మళ్ళీ ఆ నీళ్ళు నింపేసుకుంటూ ఉండండి. అప్పుడు మీకు అది పుల్లగా అవుతూ ఉంటాయి. ఆ పైన వాటర్ మాత్రమే తీసుకుని తాగండి. కింద గట్టిగా ఉండే పదార్థాన్ని తినద్దు. పై వాటర్ తీసుకుని తాగేస్తూ ఉండండి. అందులో సాల్ట్ ఉంటుంది, నిమ్మకాయ కూడా ఉంటుంది, కాబట్టి మీకు రెండు వెళ్ళిపోతాయి బాడీలోకి, నీరసం ఉండదు. చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, మజ్జిగ ఇలా తాగండి. సరే అయితే ఉంటాను, బాయ్. ఈరోజు నా షుగరు ఫాస్టింగ్ 100 అండి.
కరెక్ట్గా 100 వచ్చింది. మొదటి రోజు 217 అని చెప్పాను కదా, రెండో రోజుకి 160కి వచ్చింది, మూడవ రోజుకి 95కి వచ్చింది, నాలుగో రోజుకి 106, మళ్ళీ తర్వాత రోజుకి 106 ఉంది, ఈరోజు 100కి వచ్చింది. అంటే నేను మధ్యలో వేరుశనగ నూనెతోటి కూడా కూర చేసుకోవడం ప్రారంభించాను, దాంతో మళ్ళీ 106 అలా వచ్చింది. ఇప్పుడు స్ట్రిక్ట్గా కొబ్బరి నూనెతోనే చేసుకుంటున్నాను, అందుకని 100కి వచ్చేసింది. 100లో అలా స్థిరంగా ఉంటుంది. 100 106 దాటట్లేదండి. ఇది ఒక 6 రోజుల్లోనే నాకు 100కి వచ్చేసింది. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ వీఆర్కే డైట్లోనే. ఇది ఓన్లీ వీఆర్కే డైట్లో ఉన్న వాళ్ళకి మాత్రమేనండి ఈ మజ్జిగ ఇలా తాగడం, సాల్ట్ వేసుకుని తాగడం అనేది. మామూలుగా అన్నం తినేవాళ్ళు ఇలాగ తాగద్దు. అన్నం తినే వాళ్ళకి సాల్ట్ వాటర్ అన్నీ కూడా బాడీలోనే ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉంటాయి. మళ్ళీ మీరు బయట నుంచి ఇంత సాల్ట్ వేసుకుని తాగారంటే మాత్రం బీపీ అది పెరిగిపోతుంది. ఇది నేను వీఆర్కే డైట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. వీఆర్కే డైట్లో ఉన్నవాళ్ళు ఓన్లీ ఫ్యాట్ తీసుకుంటారు కాబట్టి, ఫ్యాట్ తీసుకున్నప్పుడు బాడీ వాటర్ని సాల్ట్ని రెండింటిని బయటికి పంపించేస్తుంది, అస్సలు అట్టే పెట్టుకోదు. అందుకని నీరసం వస్తుంది. ఆ నీరసం రాకుండా ఉండడానికి 4 లీటర్ల నీళ్ళు సాల్ట్ తోటి తీసుకోవాలి. ఎప్పుడు సాల్ట్ని అలా అందిస్తూ ఉండాలి, రోజు మొత్తం బాడీకి సాల్ట్ని అందిస్తూ ఉండాలి. వాళ్ళకి మాత్రమే ఈ మజ్జిగ సాల్ట్. సరే, ఉంటానండి, బాయ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.